నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ టీవీ తెలుగు న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు. పాక్ని అభివృద్ధి చేయటంలో తమ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్. ఆఫ్ఘన్ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబాన్ల ఆశలపై నీళ్లు జల్లిన అమెరికా. ఆఫ్ఘన్లో బాధితులకు పరిహారానికి ఆదేశాలిచ్చేందుకు సిద్ధమైన జో బైడెన్. కేజ్రీవాల్ భార్య కూతురు సీఎం అభ్యర్థి తరపున ప్రచారం. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తరపున శుక్రవారం ధురి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం. దేశంలో తగ్గుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 50,407 కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన యుఏఈ విదేశాంగ శాఖ మంత్రి అహ్మద్ ఆల్ జియాదీ. మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్. ఈరోజు భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేసుకొని అగ్గువకు ప్రైవేట్ వనరులను ఆశ్రయిస్తోంది అక్కడి ప్రభుత్వం. చివరకు అగ్రదేశాల నుంచి అప్పులు కూడా పుట్టని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ను అభివృద్ధి చేయటంలో తమ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించాడు. ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోవటమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్. అధికారంలోకి రావటానికి ముందు దేశంలో మార్పు తీసుకొస్తామని వాగ్దానం చేశారు. కానీ చెప్పినట్లు మార్పు తీసుకురాలేకపోయాం. దీనికి దేశ ప్రజలు క్షమించాలి. అందుకు కారణం వ్యవస్థలోని లోపాలే. పుంజుకునేందుకు ప్రయత్నిస్తామంటూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను డాన్ న్యూస్ పేపర్ యథాతథంగా ప్రచురించింది. అమెరికాలో స్తంభించిన ఆఫ్ఘన్ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబాన్ల ఆశలపై అమెరికా నీళ్లు జల్లింది. దాదాపు $700 కోట్ల ఈ నిధులను ఆఫ్ఘన్లో మానవీయ సాయానికి, 2001 బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యుఎస్ ఫైనాన్స్ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు చెప్పారు. వీటిలో $350 కోట్ల ఆఫ్ఘన్లో సహాయానికి కేటాయిస్తారని, $350 కోట్ల అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు. పంజాబ్లో ఆప్ గెలుపు కోసం పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, కూతురు హర్షిత కూడా చెమటోడుస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తరపున శుక్రవారం ధూరి అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్లు ప్రచారం చేశారు. ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబ సంక్షేమం కోసం కలలు కనే వాటిని నిజం చేసే ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని అన్నారు. పరిశుభ్రమైన తాగునీరు, కరెంట్, విద్య, మెరుగైన ఆరోగ్య వస్తువులు అందరికీ ఉచితంగా అందాలి. ఆప్ మాత్రమే దీన్ని సుసాధ్యం చేయగలదని అన్నారు. ఉచిత విద్య, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య తదితర మౌలిక సదుపాయాలకు కేజ్రీవాల్ హామీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మహిళకు నెలకు $1000 కూతుళ్ల చదువుకు ఉపయోగపడుతుందని అన్నారు. పంజాబ్ రైతుల సమస్యలను పార్లమెంట్లో చిరకాలంగా లేవనెత్తుతున్న ఏకైక ఎంపీ భగవంత్ మాన్ మాత్రమేనని చెప్పారు. मंच ते विराजमान
मेरे बहुत ही सत्कारयोग माता हरपाल कौर जी, दिल्ली तो मैडम सुनीता केजरीवाल जी ते मेरियां भैणां और ਵੱਖ-ਵੱਖ पिंडां दे विचों चल के जिन्नियां भी मेरियां छोटियां वड्डियां भैणां मेरियां मातावां आईयां ने, सब तो पहला तो मेरी फतेह प्रवान करना जी। वाहिगुरू जी का खालसा, श्री वाहिगुरू जी की फतेह। मैं अज अपने बारे गल करूँगी, तुहाडे बारे गल करूँगी कि एक औरत का अज राजनीति दे विच आउणा क्यों जरूरी है। मेरे तो पहला भैन गल कर रही सी पंजाब दे विच नशियां दी। अज नरिंदर भरा जे स्टेज ते खड़ के बोल रही है, मैनू कह भी दिंदे ने कि तू दलेर है। मैं माँ की कुख दे विचों दलेर नहीं सी जम्मी, इसे नशे दी लग रहा आज यहाँ आकर। मैं आज यहाँ अपने चाचा जी भगवत मान जी के लिए आप सबसे वोट मांगने आई हूँ। जब मैं दिल्ली में भी अपने पिताजी के लिए प्रचार करती थी तो सबको ये ज़रूर बताती थी कि अगर कोई पार्टी है जिसने बच्चों के लिए सोचा है, बच्चों की तरक्की के लिए सोचा है, तो वो सिर्फ आम आदमी पार्टी है। आपने भी अब दिल्ली के अंदर बच्चों से अगर बात की होगी, बहुत बच्चे आते थे और बताते थे कि कैसे अब वर्ल्ड क्लास एजुकेशन दिल्ली के सरकारी स्कूलों में मिल रही है। दिल्ली के सरकारी स्कूलों के रिजल्ट्स प्राइवेट स्कूलों से भी बेहतर आ रहे हैं और उसकी चर्चा देश भर में नहीं దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50,407 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,36,962 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా 804 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,981 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం 6,10,443 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.48% ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,72,29,47,688 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. సమాజ్వాదీ వంటి కుటుంబ పార్టీలకు ఓటేయొద్దని యూపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. వారొస్తే రాష్ట్ర పేదల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆపేస్తారని అన్నారు. యూపీలోని కాస్గంజ్లో శుక్రవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓటర్లను కుటుంబ పేరిట విడదీసేందుకు సమాజ్వాదీ వంటి పార్టీలు ఎంతగా ప్రయత్నించినా వాటి పాచికలు పారలేదన్నారు. ఈసారి అలాంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూపీ తొలిదశ ఓటింగ్లో బీజేపీ హవాయే సాగిందని ధీమా వెల్లబుచ్చారు. మహిళలు భారీగా వచ్చి మాకు ఓటేశారు. ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది. అందుకే ఇప్పటి నుంచే ఈవీఎంలపై ఈసీపై విమర్శలు మొదలుపెట్టాయి. చివరికి పేదలకు కరోనా వ్యాక్సిన్లు వేయటం లేదంటూ దుష్ప్రచారానికి దిగాయని ఎద్దేవా చేశారు. एटा, फरुखाबाद, हाथरस, फिरोजाबाद और बरेली के अनेक स्थानों से भी तकनीक के माध्यम से वर्चुअली जुड़े हमारे सभी भाइयों बहनों को भी आज मैं यहां से प्रणाम करता हूं, नमस्कार करता हूं। यहां मेरी नौजवानों से विनती है, मैं आपकी तरफ देख करके बोलूंगा, आप चिंता मत कीजिए, लेकिन आगे आने की कोशिश मत कीजिए, जगह ही नहीं है, बिना कारण किसी को नुकसान हो जाएगा भैया। प्लीज आप लोग खड़े रहिए, मेरा भरपूर प्यार आपकी तरफ है, चिंता मत कीजिए। बहुत बहुत इतना प्यार, इतने आशीर्वाद। కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిపై అభ్యంతరాలు సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. వాటిపై
ఆషామాషిగా నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండటంతో తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రణాళికా శాఖ కార్యదర్శి, CCLA కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www.drp.ap.gov.in వెబ్సైట్లో ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి. కేసీఆర్ ఒక చెల్లని రూపాయని, ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యుండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న బండి సంజయ్ తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నాడని అన్నారు. రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతారని ఆశించామని అన్నారు. ప్రజాస్వామ్యంగా నిరసన చేస్తే దాడులు చేస్తున్నాడు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు. కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరికిటి ముఖ్యమంత్రి. ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు, జైలుకు పోయిన కార్యకర్తలు భయపడతలేరు, లాఠీ దెబ్బతిన్న కార్యకర్తలు భయపడతలేరు. అయినా బయటకు వస్తారు, భారత్ మాతాకి జై అంటారు, జై తెలంగాణ అంటుంటారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి మన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు, ఇప్పటికి కూడా పోతుంది, ఆయన కడే పోతున్నాను నేను, ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. మంత్రి కేటీఆర్ శనివారం నగరంలో పర్యటించారు. సనత్ నగర్ నియోజకవర్గం పాటిగడ్డలో మంత్రి తలసానితో కలిసి 61 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు SNTP పనులకు శ్రీకారం చుట్టారు. ఆపై రసూల్పురా క్రాస్ రోడ్లోని హాకీ స్టేడియం వద్ద గల నాలా అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. రసూల్పురాలోని కరాచీ బేకరీ వద్ద నాలా అభివృద్ధి పనులు జరగనున్నాయి. పాటిగడ్డలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు, అల్లంతోట బావిలో నాలా అభివృద్ధి పనులు, బ్రాహ్మణవాడిలో నాలా అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పాటిగడ్డ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. తలసాని సాయి కిరణ్ గారికి ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవనీయులు, నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, శ్రీనివాస్ యాదవ్ గారు నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకి నగరంలో గవర్నమెంట్ నుంచి పని చేయించుకోవడంలో కానీ లేదా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముంగట ఉండి ప్రజలకు మ్యాక్సిమం ఫాయిదా తీసుకొచ్చే కార్యక్రమాల్లో శ్రీనివాస్ యాదవ్ గారి కంటే మించిన నాయకుడు ఉంటాడని అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన నాయకత్వంలో హైదరాబాద్లో ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమమైనా సనత్ నగర్లో ప్రారంభించిన తర్వాత అంతటా కూడా విజయవంతంగా జరిగినాయి అన్నీ కూడా. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు IDH కాలనీ నుంచి మొదలు పెడితే, మనం బన్సిలాల్పేటలో స్టార్ట్ చేసిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెడితే, అక్కడ కట్టిన లైబ్రరీ నుంచి మొదలు పెడితే, 1-2 కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా సనత్ నగర్లో చాలా అద్భుతంగా విజయవంతం చేయడంలో శ్రీనివాస్ యాదవ్ గారు మొదటి నుంచి మీకోసం, తన కోసం కాదు, ఎన్నడైనా కూడా. ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి పెవిలియన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన UAE దేశాంగ శాఖ మంత్రి తనీబిన్ అహ్మద్ ఆల్ జియాది, ఇండియాలో సౌదీ అరేబియా అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్, UAEలో భారత దౌత్యాధికారి సంజయ్ సుధీర్, రాష్ట్ర విదేశీ పెట్టుబడుల సలహాదారు
జుల్పీ తదితరులు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వాతావరణం, ప్రత్యేకతలు, సానుకూల అంశాలతో పెవిలియన్ ఏవీల రూపకల్పన. So this book comprises of $40 billion investable project opportunities in the state of Andhra Pradesh. Almost 76 projects have been listed, sir. So this will be kept over here in the state pavilion and also will be circulated in the local lingua also. The state of Andhra Pradesh has very much inherent strengths and very strategic in terms of looking forward, in terms of when the government of India is looking to a $5 trillion economy. This is one of the critical states for taking the foundations for taking this forward to the $5 trillion economy. And the state is well endowed in terms of exports markets, in terms of infrastructure development, in terms of skilling and other facilities. Our major focus, what we're going to be focusing in this expo, is that propagating how the state is going to be important in coming days, in not only in skilling, providing world-class skilling facilities and skilled manpower, not only to the Indian marketing and Indian industry, but also the world industry. Our Honorable Chief తూర్పుగోదావరి జిల్లా రాజోలు అంతర్వేది ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో అపశృతి దొర్లింది. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ క్రతువులో తలంబ్రాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. స్వామివారి తలంబ్రాలు తలపై వేసుకుంటే పెళ్లిళ్లు జరుగుతాయని భక్తులు అపార నమ్మకం. స్వామివారి కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలను దక్కించుకోవటానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో తోపులాట జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా తలంబ్రాల బుట్టను భక్తులు లాగేందుకు ప్రయత్నించగా పెనుగులాటలో అక్షింతలు నేలపాలయ్యాయి. కింద పడిన తలంబ్రాల కోసం ఎగబడిన భక్తులను పోలీసులు అతి కష్టంతో నియంత్రించారు.
టీడీపీ ఎమ్మెల్సీ ఏపీ ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబును ఏపీ సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సర్వీసులో ఉండగా ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారంటూ అశోక్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సిఐడి అధికారులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సిఐడి కోర్టు ఎమ్మెల్సీ అశోక్ బాబుకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచికత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అరెస్ట్ అనంతరం దాదాపు 17 గంటల పాటు అశోక్ బాబును గుంటూరులోని సిఐడి కార్యాలయంలోనే ఉంచి అధికారులు విచారించారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్ రావడంతో అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఫోర్జరీ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేశారు. దాదాపు ఒక అరగంట నుంచి 30 గంట మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళని అడిగింది ఏంటంటే, సమ్మెలో మీ పాత్ర ఏంటి, మీ పార్టీ పాత్ర ఏంటి, మీరు ఎందుకు సమ్మె మీద మాట్లాడుతున్నారు, కాబట్టి ప్రభుత్వానికి అది నచ్చలేదు కాబట్టి ఈ రకమైన చర్యకి తీసుకోవాల్సి వస్తుందని అధికారులు చెప్పడం స్పష్టంగా జరిగింది. సిఐడికి ఏదైతే లోకాయుక్త వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయమన్నారో, ఎంక్వైరీ చేయమన్నారో ఆ సబ్జెక్ట్ అనేది చాలా తక్కువగా మారడం జరిగింది. ఎక్కువ సంఘాల్లో మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు, మీ పార్టీ ఉంది, ఈ సమ్మె జరగడానికి మీ పాత్ర ఉందనేది ప్రభుత్వం యొక్క దృఢాభిప్రాయం. అందుకే ఇవాళ ఈ చర్య జరిగిందనేది అధికారులు చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను, మీ రాజకీయ కక్షతో నాలాంటి వ్యక్తులు ఏం చేయలేరు. నేనే కాదు, ఇవాళ జైల్ క్లబ్లో ఉన్న 3 ఉన్నాం, పట్టాభి గారు, ఉమా గారు, నేను, ఎవరు లేరు ఇక్కడ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని అన్నారు ఎమ్మెల్యే రోజా. భీష్మ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె అనంతరం పునర్నిర్మాణం జరుగుతున్న ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద మంత్రాలతో ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా ఆలయం అద్భుతంగా పునర్నిర్మాణం జరుపుకుంటుందని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటం ఆనందంగా ఉంది అన్న రోజా, అత్యంత శక్తి సంపన్నుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పునర్నిర్మాణం జరగటం కేసీఆర్ పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. యాదాద్రి టెంపుల్కి ఈరోజు రావటం జరిగింది భీష్మ ఏకాదశి సందర్భంగా. నిజంగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే మతిపోతుంది. నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ని భగవంతుడు ఆయన ద్వారా కట్టించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ని కట్టే అవకాశం కేసీఆర్ గారికి రావటం భగవంతుడి ఆశీర్వాదం. అండ్ ఈరోజు ఇక్కడంతా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ కాలంలో స్టోన్తో ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం అనేది చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి చేయాల్సిన పని. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కమిటెడ్గా కేసీఆర్ గారు కోరుకున్న విధంగా ఆయన మనసులో ఉన్న డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్టడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఈరోజు లోపల చూస్తుంటే స్టాచ్యూస్ కానీ, దశావతారాలు కానివ్వండి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిది కానివ్వండి, అసలు మాటలు లేవు చెప్పడానికి, అంత అద్భుతంగా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా మెగా మేనల్లుడు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్ నటనపరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రంగరంగ వైభవంగా. ఈ మూవీకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రంగరంగ వైభవంగా మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్కు పేరుంది. 4 సార్లు టైటిల్ గెలిచిన ఘనత
సిఎస్కే సొంతం. ఈ విజయాల్లో కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్ర మరవలేనిది. జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవటం సహా అవసరమైన సమయంలో త్యాగాలు చేయటానికి కూడా వెనకాడడు. ఐపీఎల్ మెగా వేలం 2022 నేపథ్యంలో రిటెన్షన్ సమయంలో ధోని వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. రవీంద్ర జడేజా కోసం తన స్థానం త్యాగం చేశాడు. ధోని సలహా మేరకు 16 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ జట్టును సిఎస్కే తమ మొదటి ప్లేయర్గా రిటైన్ చేసుకుంది. ఇక మెగా వేలం కూడా ధోనికి కీలక పాత్ర పోషిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే యాజమాన్యంతో కలిసి ఆక్షన్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో ఆయన మాట్లాడుతూ, అభిమానులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వేలంలో ప్రతిసారి తలా జట్టును ఎంపిక చేస్తాడు. అభిమానులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వేలంలో ప్రతిసారి తలా జట్టును ఎంపిక చేస్తాడు. ఫ్యాన్స్ను ఎప్పుడూ తను నిరాశపరిచింది లేదు. అత్యుత్తమ జట్టును అతడు ఎంపిక చేస్తాడు అని పేర్కొన్నారు. ఈసారి కూడా బెస్ట్ టీంను ఎంచుకుంటామని తెలిపారు. కాగా జడేజాతో పాటు ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ను సిఎస్కే రిటైన్ చేసుకుంది. 3 రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు పడుతూ లేస్తూ చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరటంతో వడ్డీ రేట్ల పెంపును ఫెడ్ మరింత వేగంగా పెంచినందున భయాలు, వృద్ధి రేటుని ఆర్బీఐ తగ్గించడం వంటి కారణాలతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్స్ 773.11 పాయింట్లు క్షీణించి 58,152.92 వద్ద ఉంటే నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 17,374.80 వద్ద నిలిచింది. నేడు డాలర్తో రూపాయి మారకం విలువ 75.41 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఐఓసీ షేర్లు రాణిస్తే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాలిటీ సూచీలు ఒక్కొక్కటిగా 2% నష్టపోవడంతో నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటిగా దాదాపు 2% పడిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు. పాక్ని అభివృద్ధి చేయటంలో తమ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్. ఆఫ్ఘన్ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబన్ల ఆశలపై నీళ్లు జల్లిన అమెరికా. ఆఫ్ఘన్లో బాధితులకు పరిహారానికి ఆదేశాలిచ్చేందుకు సిద్ధమైన జో బైడెన్. కేజ్రీవాల్ భార్య, కూతురు సీఎం అభ్యర్థి తరపున ప్రచారం. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తరపున శుక్రవారం దురి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం. దేశంలో తగ్గుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 50,407 కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన యుఏఈ విదేశాంగ శాఖ మంత్రి అహ్మద్ ఆల్ జియాదీ. మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్.
ఈరోజు భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.